హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను రాగి పిండి అంబలి చేసి చూపిస్తానండి. ముందుగా నేను పల్లీలు ఒక గుప్పెడైన పల్లీలు తీసుకున్నాను. ఇవి నీట్గా వాష్ చేసుకొని 2 టైమ్స్ పక్కన పెట్టుకున్నాను. పల్లి ఎందుకు పెట్టుకున్నానంటే ఎర్లీ మార్నింగ్ పల్లీలు తినమని చెప్తున్నారండి. బ్లడ్ బాగా పెరుగుతుందండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, అది పెరుగుతుందని పల్లీలు తినమని చెప్తున్నారు పరగడుపున. అందుకనేసి నేను రోజు అంబల్లోని ఒక 2 టీ స్పూన్లు పల్లీలు వేస్తాను. అవి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను రాగి పిండి తీసుకున్నానండి. రాగి పిండి ఇది మనకు అంచనా మీద నేనైతే అవి వేసేసుకుంటున్నానండి. మీకు అంటే ఒక 3 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇది ఉండలన్నీ చిరిగేటట్టు కలుపుకోవాలండి. బాగా వాటర్లో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండి నేను ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఇది ఏంటంటే పచ్చి అంబలి కూడా అంటారు. అంటే నైట్ అంతా ఈ పిండిని వాటర్లో కలుపుకొని ఉంచేసుకొని మార్నింగ్ చేసుకుంటారు. అలా కూడా చాలా మంచిది హెల్త్కి. నేను ఏంటంటే అప్పటికప్పుడు కలిపి ఫ్రెష్గా చేస్తాను. అలా తాగరనేసి, నైట్ అంతా నానబెడితే తాగరని ఇలాగ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అండి. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను ఈ గ్లాస్ 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాస్ వాటర్ బాగా మగ్గనివ్వాలండి, బాగా వేడి చేయాలి. అవి వేడి చేసే వరకు అందులో నేను పల్లీలు కూడా నానబెట్టి పెట్టుకున్నాను కదండి, పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా మరిగే వరకు ఉంచుకోవాలి, తిరగబడే వరకు ఈ వాటరు. చూసారు కదండి ఎలా మగ్గిందో, బాగా వేడెక్కింది. ఇలా తిరగబడే వరకు ఉంచుకొని కొంచెం ముందుగా మనం కలిపి పెట్టుకున్న అంబలి అదే రాగి పిండి తీసుకుందామండి. ముందు కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇది ఒక 5 మినిట్స్ దగ్గరగా చిక్కబడుతుందండి, బాగా చిక్కబడుతుంది. ఇది చిక్కబడిన తర్వాత మనం చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులో పెరుగు కానీ లేదంటే మజ్జిగ చేసుకొని మజ్జిగలో కానీ వేసుకుంటే చాలా మంచిదండి. సలవ చేస్తూ కూడా ఇది మనకి చాలా హెల్త్కి మంచిది. బ్లడ్ ఫుడ్ అటు తిన్న వాళ్ళకి, కొవ్వు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా తగ్గిస్తుందండి. ఆయిల్ కొంచెం తగ్గించుకొని రోజు ఉదయాన్నే మనం అంబలు తీసుకుంటే పరగడుపున ఏమీ తినకుండా చాలా మంచిదండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చాలామందికి సాల్ట్ లేకుండా కూడా ఇష్టపడి తాగుతారండి. కాకపోతే నాకు సాల్ట్ మాత్రం వేసుకుంటాను. మీకు నచ్చితే సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు, అది మీ ఇష్టం అండి. కొంతమంది బెల్లం వేసుకుంటారండి, బెల్లం కూడా మంచిది. అంటే ఈ సాల్ట్కి బదులు బెల్లం వేసుకొని తాగుతారు, అలా కూడా చాలా మంచిదండి. అలా కూడా ట్రై చేయండి. ఎంతో ఆరోగ్యకరమైన అంబలి రెడీ అండి. ఇది ఇప్పుడు గ్లాసులో వేసుకొని తాగితే వేడివేడిగా తాగితే చాలా బాగుంటుందండి. ఇందులో మీరు పెరుగు కూడా వేసుకోవచ్చండి. అది నేను ఉదయం రోజు అంబలి తాగుతామండి, హనీ వాటర్ తాగుతాము. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.